రెజ్యూమే క్రియేట్ చేశాక చాలా మంది మిస్ అయ్యే ఒక చిన్న డీటెయిల్, ఆ రెజ్యూమేని పీడిఎఫ్లో సేవ్ చేయాలా ఆర్ డాక్స్లో సేవ్ చేయాలా? వెల్, ఈరోజు నేను మీకు ఏ ఫార్మాట్ ఎక్కడ యూజ్ చేయాలో కరెక్ట్గా చెప్తాను. వెల్కమ్ టు డే 1 ఆఫ్ రెజ్యూమే టు ఆఫర్ లెటర్ సిరీస్. మీరు రెజ్యూమే క్రియేట్ చేసిన తర్వాత ఈ 3 రూల్స్ని గుర్తుపెట్టుకోండి. రూల్ నెంబర్ 1, మీరు ఏదైనా జాబ్ కోసం కంపెనీ వెబ్సైట్లో వెళ్ళి అప్లై చేస్తున్నప్పుడు ఆల్వేస్ యూస్ వర్డ్ ఫార్మాట్, దట్ ఈస్ డాక్స్ ఫార్మాట్. రూల్ నెంబర్ 2, నేను కంపెనీ వెబ్సైట్లో అప్లై చేయట్లేదు, బట్ ఏదైనా హెచ్ఆర్కి కానీ ఆర్ మీ ఫ్రెండ్కి కానీ ఈమెయిల్ చేస్తున్నప్పుడు ఈమెయిల్స్లో ఆల్వేస్ యూస్ పీడిఎఫ్ ఫార్మాట్. అండ్ రూల్ నెంబర్ 3, కొన్ని కంపెనీస్ వాళ్ళ జాబ్ డిస్క్రిప్షన్స్లో క్లియర్గా మెన్షన్ చేస్తారు మాకు ఈ ఫార్మాట్లోనే మీ రెజ్యూమే పంపించాలి అని. అలాంటప్పుడు డెఫినెట్లీ యూజ్ ద సేమ్ ఫార్మాట్, వాళ్ళు మెన్షన్ చేసిన ఫార్మాట్. ఇట్ క్యాన్ బి పీడిఎఫ్ ఆర్ డాక్స్. అండ్ వన్ మోర్ ఎక్స్ట్రా టిప్, కొంతమంది రెజ్యూమేని ఇమేజ్లో కూడా సేవ్ చేస్తుంటారు, బట్ నెవర్ యూస్ ఇమేజ్ ఫార్మాట్. వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మనకి 100 వీడియోస్ ఉన్నాయి. యూ విల్ లెర్న్ ఎ లాట్. సీ యూ టుమారో.